ఈస్ట్ గోదావరి జిల్లా ధవళేశ్వరంలో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయము. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం పూర్వము ఒకప్పుడు నారదుడు బ్రహ్మదేవుడితో గౌతమి నది తీరములో వేలాది తీర్థాలున్నాయి కదా, వాటిలో మానవులకి ఎట్టి శ్రమ లేకుండా కోర్కెలు తీర్చే తీర్థరాజ్యం ఏది అని అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడు గౌతమి తీరమున్న ఉత్తరపు ఒడ్డునున్న జనార్దన క్షేత్రం మాత్రమే అని బదిలిచ్చినట. చతుర్వేదములు ప్రచండ కాంతులతో బయటకు వచ్చిన వెంటనే వేదములు గ్రహించుటకు మునులు దరిచారగా ఆ వేదముల వేడికి తట్టుకొనలేక అసమర్థులై నలుదిక్కులకి పారిపోయారట. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు సమస్త సృష్టిని వేదముల వేడి నుండి రక్షించుటకై సహస్ర బావులతో ఒడిసి పట్టుకుని భూమిపై వేద పర్వతంగా నిలిపారట. ఆ పర్వతమే ధవళగిరిగా పేరుగాంచెను. ఆ పర్వతమునకు జనార్దన నామధేయము సార్థకమయ్యను. అప్పటి నుండి వేద సంరక్షణార్థము జనార్దనుడిగా ధవళగిరిపై వెలసి పూజలు అర్చనలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చుచు నవజనార్దన క్షేత్రాల్లో ప్రథముడుగా పేరుగాంచినట.